ఈవీఎంల ట్యాంపరింగ్ అంశం అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో కూడా హాట్ టాపిక్‌గా ఉంది సార్. ఎలాన్ మస్క్, రాహుల్ గాంధీ, ఇప్పుడు జగన్. ఈవీఎంలు ట్యాంపర్ జరిగాయని అంటున్నారు. నిజంగా ఈవీఎంలు ట్యాంపర్ జరిగే అవకాశం ఉంది అంటారా? లేదంటే వీళ్ళు ఓడిపోయిన డిసప్పాయింట్‌మెంట్ నుంచి ఇట్లాంటి విమర్శలు చేస్తున్నారనుకోవచ్చా? ట్యాంపరింగ్ జరగచ్చుందా, జరగలేదా, జరగటానికి అవకాశం ఉందా లేదా అనడానికి నేనేం టెక్నాలజీ ఎక్స్పర్ట్ కాదు కనుక నేను దాని మీద ఆన్సర్ చేయను. కానీ మీకు ఫండమెంటల్ క్వశ్చన్ ఎప్పుడు చెప్తున్నారు వీళ్ళంతా అనేది క్వశ్చన్. ఓడిపోయినప్పుడు మాత్రమే ఈవీఎంలు ట్యాంపర్ అయినాయి అంటారు. ఇదే జగన్మోహన్ రెడ్డి 2019 ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు ఏమో ఈవీఎంల పేరు క్వశ్చన్ రైజ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ఏమో ఎలా సాధ్యమవుతుంది, ఈవీఎంలు టీడీపీ ఎలక్షన్ ఏజెంట్ కూడా సంతకం పెట్టినా అక్కడనే క్లోజ్ చేస్తారు, మళ్ళీ సంతకం పెట్టినప్పుడే ఓపెన్ చేస్తారు అంటూ జగన్మోహన్ రెడ్డి అన్నాడు. సో ఆ రోజు ఈవీఎంల పైన క్వశ్చన్స్, ఈవీఎంలను ఒకరు ప్రశ్నించారు, ఇంకో డిఫెండ్ చేశారు. తేడా ఏంటంటే మనుషులు మారారు. 2019లో చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు, జగన్మోహన్ రెడ్డి సమర్థించాడు. 2024లో జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్నాడు, చంద్రబాబు నాయుడు సమర్థిస్తున్నాడు. సో అంటే అర్థం ఏంటి, ఓడిపోయినప్పుడల్లా ఈవీఎంల మీద పడేస్తారు, గెలిచినప్పుడల్లా ఈవీఎంలను పొరపాటున కూడా అనకపోవడం కాదా సమర్థిస్తారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ సమర్థిస్తోంది. ఒకప్పుడు ఈవీఎంల మీద బీజేపీ జాతీయ ప్రతినిధి జీవీఎల్ నరసరావు పుస్తకమే రాశాడు. సో అప్పుడు ఆయన బీజేపీలో లేకపోవచ్చు, కానీ ఎల్కే అద్వానీ దానికి ముందు మాట కూడా రాశాడు. సో మరి ఎలా సమర్థించారు? సో అందువల్ల చంద్రబాబు నాయుడు ఈవీఎంలను గతంలో ప్రశ్నించాడు, ఇప్పుడు సమర్థిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గతంలో సమర్థించాడు, ఇప్పుడు ప్రశ్నిస్తున్నాడు. బీజేపీ గతంలో ప్రశ్నించింది, ఇప్పుడు సమర్థిస్తున్నారు. సో అందువల్ల అల్టిమేట్గా ఈవీఎంల పైన విమర్శలు అనేది సాంకేతిక దృష్టి కన్నా రాజకీయ దృష్టి నుంచే ఈ విమర్శలు వస్తున్నాయి. దానివల్ల దాని విశ్వసనీయత, క్రెడిబిలిటీ ప్రశ్నార్థకమవుతుంది. రెండవది, ఇది ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయొచ్చు, హాకింగ్ చేయొచ్చు. ఇలాన్ మస్క్ అన్నది ఏంటంటే ఎనీ టెక్నాలజీ కెన్ బి హ్యాక్డ్. థియరీ గల కరెక్ట్ కాదని ఎవరు అనరు, కానీ థియరీ కరెక్ట్ అయినంత మాత్రాన అది భారతదేశంలో వాడుతున్న ఈవీఎంలు వేరు, అమెరికాలో వాడుతున్న ఈవీఎంలు వేరు. అమెరికాలో ఈవీఎంలు ఒక ప్రైవేట్ కంపెనీ తయారు చేస్తుంది. ఆ ప్రైవేట్ కంపెనీ పోటీలో ఉన్న ఒక పార్టీకి డొనేషన్ ఇచ్చింది. దానివల్ల క్రెడిబిలిటీ వచ్చింది. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రావడం వల్ల క్రెడిబిలిటీ క్వశ్చనబుల్ అయింది. అంటే నువ్వు ఒక రాజకీయ పార్టీని సమర్థిస్తూ ఈవీఎంలను తయారు చేసే వరకు, అంటే తాడి చెట్టు కింద కూర్చొని పాలు తాగినా కళ్ళు అనుకుంటారు కనుక, సో ఆ క్రెడిబిలిటీ వచ్చింది. కానీ భారతదేశంలో ఈవీఎంలను ప్రభుత్వ రంగ సంస్థ మాత్రమే తయారు చేస్తుంది. అందువల్ల దీనికి బయట ప్రైవేట్ కంపెనీస్ తయారు చేయవు. తర్వాత ఎవరు కూడా ట్యాంపరింగ్, హ్యాకింగ్ అవుతున్న వారు థియరిటికల్గా చెప్తున్నారు, పాసిబిలిటీ చెప్తున్నారు, ప్రాబబిలిటీ చెప్తున్నారు, కానీ ఒక కన్విన్సింగ్ టెక్నికల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం లేదు. ఇంకో ఇలా జరిగితే ఇంకో ఇలా జరుగుతుంది అని. ఉదాహరణకు మొబైల్ ఓటీపీతో ఈవీఎం ఓపెన్ చేయొచ్చు అంటూ ఒకరు క్లెయిమ్ చేసుకునే వార్త వచ్చింది. తర్వాత ఆ పేపర్ క్షమాపణ చెప్పింది. అసలు మొబైల్ ఓటీపీతో ఎలా ఓపెన్ చేస్తారు అంటే, ఒక టెక్నాలజికల్ ఇన్స్ట్రుమెంట్కు ఇంకో ఇన్స్ట్రుమెంట్కు మధ్య ఏదో ఒక ఇంటర్ఫేస్ ఉంటేనే సాధ్యం. ఆ ఇంటర్ఫేసే లేదు, వైఫై కనెక్టెడ్ కాదు, అసలు ఏ కనెక్టివిటీ నెట్వర్క్లో ఈవీఎం భాగం కాదు. అది ఒక స్టాండ్ అలోన్ డివైస్. అంటే ఆ స్టాండ్ అలోన్ డివైస్, ఇప్పుడు ఈ కుర్చీ ఉంది, ఈ కుర్చీని అటు ఇటు మార్చడం ఎవరితోనైనా అవుతుందా? కానీ ఇదే ఒక మొబైల్ ఫోన్ ఉందనుకోండి, ఆ మొబైల్ ఫోన్ వైఫైలో కనెక్ట్ అయి ఉందనుకోండి, ఖచ్చితంగా ఎవరైనా దాంట్లో మ్యానిపులేట్ చేయొచ్చు. లేదు ఆ మొబైల్ ఫోను నెట్తో కనెక్ట్ అయి ఉందనుకోండి, ఎవరైనా దాన్ని మ్యానిపులేట్ చేయొచ్చు. లేదు ఆ మొబైల్ ఫోను ఒక సిస్టమ్ ఇంకో సిస్టంతో లింక్ అయి ఉందనుకోండి, డెఫినెట్గా చేయొచ్చు. కానీ ఏ దానికి సంబంధం లేని ఈ కుర్చీ లాంటి దాన్ని ఎవరు ఎలా మ్యానిపులేట్ చేస్తారు? సో అందువల్ల టెక్నాలజీలో నెట్వర్క్ లేకుండా, కనెక్టివిటీ లేకుండా, ఇంటర్ఫేస్ లేకుండా అది ఎలా ఇంకొకరు దాన్ని మ్యానిపులేట్ చేయగలుగుతారు, ఇంత లార్జ్ స్కేల్లో చేయగలుగుతారు అన్నదానికి కన్విన్సింగ్ టెక్నికల్ ఎక్స్ప్లెనేషన్ రావడం లేదు. జరుగుతుందా లేదా, నేనేమి ఈవీఎంలు సర్టిఫికేట్ ఇవ్వడం లేదు, ఈవీఎంలు క్వశ్చన్ చేయడం లేదు. కానీ కన్విన్సింగ్ టెక్నికల్ ఎక్స్ప్లెనేషన్ లేకుండా ఆర్గ్యుమెంట్ పెడితే ఉపయోగం ఉండదు, అది కూడా ఓడిపోయినప్పుడు. ఇక అయితే బట్ డెఫినెట్గా ఎలక్టోరల్ ప్రాసెస్ శాంక్టిటీ ముఖ్యం గనక, కారణాలు ఏదైనా దానిపైన విశ్వాసం పోవద్దు గనక ఈవీఎంల పైన రైజ్ అవుతున్న అనుమానాలను కొట్టిపారేయకూడదు. ఒక కన్విన్సింగ్ ఎక్స్ప్లెనేషన్ ఉండాలి, వెరిఫికేషన్ మెకానిజం ఉండాలి. లేదు మా ఈవీఎంలు కరెక్ట్, మీరు ఏమైనా చేసుకోండి అనే వైఖరి కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఇప్పుడు ఆ ప్రశ్నల నుంచే వీవీపీటీ ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ట్రయల్ మిషన్లు వచ్చాయి.
సో ఆ మిషన్లను కొన్ని చోట సెలెక్టెడ్గా ఒక 5% వాటిని కంపేర్ చేస్తారు. అట్లా సంథింగ్ వీ హ్యావ్ టు డూ. అంటే ఒక పకడ్బందీ వెరిఫికేషన్ మెకానిజం అయితే ఉండాలి. అందువల్ల నేనేదో ఇవన్నిటికి బేస్ లేదు కదా అని కొట్టిపారేయకూడదు. అదే సమయంలో ఏ రకమైన ఆధారం లేకుండా ఫేక్ నరేటివ్స్తో ఎలక్టోరల్ ప్రాసెస్ పైన అనుమానాన్ని కూడా కలిగించకూడదు.